దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం, సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం, విధేయ బోధకులం, నిజముగా రక్షణ ప్రబలుటకై ధ్వజముగా శిలువను నిలుపుదుము. నిజముగా రక్షణ ప్రబలుటకై ధ్వజముగా శిలువను నిలుపుదుము. దేవుని వారసులం, దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆగని జ్వాలలలో ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన అద్భుత క్రియలు కార్యములు జరిగించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వారమంతా కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు, ఎంతో కాపుదల అనేది దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని స్వస్థపరిచిన దేవుడు, నిత్య జీవం ఇచ్చిన దేవునికి మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను కలుసుకోవటం అనేది ఇలాగా మనం వింటూనే ఉన్నాం. అనేకమైన వార్తలు వింటూ ఉన్నాం. ఈ పాండమిక్ కండిషన్లో అనేకమైన విషయాలు మనం వింటూనే ఉన్నాం. అందు నిమిత్తమై చర్చ్ ఇంకా మనం ప్రారంభించలేదు. చర్చ్ బిల్డింగ్లో ఆరాధన జరిగించడం అనేది అతి త్వరలోనే జరిగించాలని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్ని కారణాల చేత జరిగించటం లేదు. కానీ మీరందరూ కూడా ఇంటిలోనే, మీ గృహంలోనే మీరందరూ కూడా దేవుని స్తుతిస్తూ, మీ రక్షణ కాపాడుకుంటూ దేవునికి మహిమార్థకరంగా జీవిస్తున్నారని, దేవుని సాక్షి బిడ్డలుగా ఉంటున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను, నమ్ముతూ ఉన్నాను. అనేక మందితో మీతో మాట్లాడుతూ ఉంటే అనేకమైన మంచి సాక్ష్యాలు వస్తూ ఉన్నాయి. దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త. ఆయన ఆశ్చర్యమైన క్రియలు కార్యములు చేసే దేవుడు. గత పునరుద్ధాన దినం మనమందరం కూడా సంఘానికి ఉండాల్సిన అధికారమును గురించి మనం మాట్లాడుకున్నాం. సంఘానికి ఎంత అధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరముగా ఆయన తాళపు చెవులు అనేది మనకిచ్చి ఉన్నాడు. పరలోకంలో ఏదైతే బంధిస్తామో భూలోకములో అది బంధించబడుతుంది. ఇక్కడ భూమి మీద ఏదైతే మనం విడుదల చేస్తామో పరలోకములో అది విడుదల చేయబడుతుందని మనం చూస్తూ ఉన్నాం. వాక్య ప్రకారంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూర్చున్న చోటే బిగ్గరగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. మన దేవుడు మంచి దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచ దేశంలో వార్తలు వింటూ ఉంటే అది అనేకమైన ఘోరమైన సంఘటనలు మనం వింటూ ఉన్నాం. కానీ దేవుడు మటుకు
మన జీవితంలో మనల్ని కాపాడి ఆయన అద్భుతాలు మనం జరిగిస్తూ ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక విషయం మటుకు మనం మర్చిపోకూడదు. ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి కుడిపాస్తాన్ని కూర్చొని నీ కొరకు నా కొరకు ఇంకను విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. పరలోకములో తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కదల్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో జరిగే అన్నీ కూడా చూసి అనేక మంది నిరుత్సాహపడుతూ ఉన్నారు. అనేకమైన బాధలతో, ఇబ్బందులతో, కష్టములతో ఉండిపోతూ ఉన్నారు. కానీ ఒకటి మటుకు మనకి నిరీక్షణ, మనకి ఒక నమ్మకం ఏంటంటే మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఒక విషయం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడూ ప్రార్థన చేయని రీతిగా ఈ దినములో సంఘము ప్రార్థన చేస్తుంది. ఎన్నడూ వాక్యము చదవని రీతిగా అందరూ కూడా వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. ఎన్నడూ చేయనంత ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవుడు తలుసుకుంటే ప్రపంచ దేశాన్ని మొత్తాన్ని స్టాండ్ స్టిల్ అలా ఆపేయగలడు. దేవుడు అలా ఆపేయగలడు అందరిని కూడా. హీ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రపంచ దేశములన్నీ కూడా ఆయన్ని ఆగిపోయినాయి, స్తంభించిపోయినాయి ఉన్నాయి. అయితే అనేక మంది ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండిపోయి ఉన్నారు. కానీ దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా కానీ ఆయన కాపుదల ఉంటుంది. కీర్తనల 91 కీర్తన భాగము మనం చూస్తూ ఉంటే ఆయన చెప్తున్నాడు, ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి సమయంలోనే సంఘం అనేది ధైర్యముగా ఉండాలి. ఇలాంటి సమయంలోనే మనం సాక్షి బిడ్డలుగా ఉండాలి. ఇలాంటి సమయంలోనే మనము లోకానికి ఒక సాక్ష్యముగా ఉండిపోయి ఉండాలి. దేవుడు మనల్ని సాక్షి బిడ్డలుగా ఈ భూలోకంలో పెట్టి ఉంచాడు. ఈ దినాన ఒక సహోదరుడు పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే మా సంభాషణలో ఒక మాట వచ్చి ఉన్నది. పరలోకములో దేవుడు ఉన్నాడు. ఆయన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మనల్ని అందరిని రక్షించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ ఆయనకి నీవు నేను ఎంతగానో అవసరం. ఈ స్వార్థను ప్రకటించాలంటే ఆయన నోటి బూరగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. ఈ దినాన దేవుని క్రియలు, కార్యములు జరిగించాలంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుని స్వార్థను అందించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ఇది నా పని కాదండి, ఒక పాస్టర్ గారి పని, లేకపోతే ఒక స్వార్థికుడి పని, పలానోళ్ళ పని అని కాదు. ప్రతి ఒక్క మారు మనసు పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా దేవునికి సాక్షి బిడ్డగా నిలబడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవునికి సాక్ష్యముగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో చేసిన మేలును బట్టి నువ్వు సాక్ష్యముగా ఉండాలి. అలాంటి వాక్యమే మనం మత్తయి సువార్తలో ఒక వాక్యమును, ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. అంతకుముందు వాక్యమును మనం పంచుకోకముందు, ధ్యానించకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే మీరు కూర్చున్న చోటనే, మీరు కూడిన చోటనే మనమందరం ఒక ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోకి మనం ముందు సాగిపోదాం. కృపామయుడైన దేవా, కృప కలిగిన రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం కూడా కూడి ప్రభానైనా మీ వాక్యమును వింటూ ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ అనేది మాలో ఉంచండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టుమని మేము ప్రార్థన చేస్తున్నాం. లార్డ్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ దట్ యు టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దట్స్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫాదర్ గాడ్. చూసే ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టుమని మేము ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, మీ కృపలో నిలబెట్టుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యముని నేను పంచుకుంటుండగా మీ అభిషేకం అనేది దాని మీద ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ కృపలో నిలబెట్టుకొని మా హృదయాలను మీరు ముట్టమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక సాక్షి బిడ్డగా చేసి ఉన్నాడు. ఈ లోకానికి మనం సాక్షిగా ఉండాలి. లోకంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నా కానీ మనం ఎలాగ ఉండాలి? సాక్ష్యముగా ఉండాలి. అది ఎలాగ సాక్ష్యముగా ఉండాలి? ఎలాగ సాధ్యమవుతుందండి? ఎంత ఘోరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ కరోనా వైరస్ అనేది అంతలక వ్యాపిస్తూ ఉంది కదా. భయంతో నిండిపోయి ఉన్నది. ఎలాగ నేను జీవించాలండి? ఎలాగ నేను ఉండాలి? ఎలాగ సాక్షిబిడ్డగా ఉండాలంటే ప్రభువైన యేసు క్రీస్తు ఎప్పుడో దీని గురించి మనకి చెప్పి ఉన్నాడు దేవుని వాక్యములో నుంచి. ఇది మనకు అందుతూ ఉన్నది. ఈ వాక్యం అనేది ఆయన ఎప్పుడో మనకి ప్రకటించి ఉన్నాడు. అందునిమిత్తమై ఆయన వాక్యానుసారంగా నడుచుకున్న మనం, దేవుని వాక్యములో మనం నిలబడే మనం, దేవుని వాక్యముని అనుసరించే మనం జాగ్రత్తగా వాక్యమును చదివి దాని ప్రకారంగా వెళుతూ ఉండాలి.
ఇలాంటి వాక్యమే మత్తయి సువార్తలో ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తే ప్రత్యేకముగా ఆయన 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ధన్యతల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో బియాటిట్యూడ్స్ అన్నారు. ఈ ధన్యతల గురించి మాట్లాడుతూ అక్కడ జనసమూహం అంతా కూడా అక్కడ కూడి ఉన్నారు. అనేక మంది ఆ కొండ మీద అనేక మంది వచ్చారు. వచ్చినప్పుడు ఆయన శిష్యులు వాళ్ళు అందరూ జనములందరూ కూడా వచ్చినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వాళ్ళందరినీ కూడా చూస్తూ ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. 5వ అధ్యాయంలోకి రండి. మీ బైబిల్ అందరూ కూడా బైబిల్లో తీయండి. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం, మనం అందరం కలిసి. 5వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 13, 16 వచనాలు, 13 నుంచి 16 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 5:13లో ప్రభువైన యేసు క్రీస్తు అన్ని ధన్యతలు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే 13వ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు, ఈ మాటని బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ye are the salt of the earth. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పుని సారమైతే దేని వలన సారం పొందును? దేని వలన అది సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి కూడా పనికి రాదు అని చెప్పి అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ye are the salt of the earth. But if the salt have lost its savor, wherewith shall it be salted? It is henceforth good for nothing but to be cast out and to be trodden under the foot of man. దాని తర్వాతే 14వ వచనంలో కూడా మరొక మాట చూద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూడండి, ఈ 2 మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒకటి, మొట్టమొదట ఆయన అన్న మాట ఏంటంటే ఈ లోకమునకు నువ్వు ఉప్పై ఉన్నావు. రెండో మాట ప్రభువైన యేసు క్రీస్తు చెప్పే మాట ఏంటంటే ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు. ఈ రెండింటిని గురించి మనం చూసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ఉప్పుకు ఉండాల్సిన గుణ లక్షణాలు, లేకపోతే ఈ ఉప్పు అనేది ఎలాగుంటుంది. ఇక్కడ మనకి పరలోక రాజ్యము, దయచేసి గమనించండి, పరలోక రాజ్యముకి దేవుని వారసులుగా మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలకి ఎలాంటి గుణలక్షణాలు ఉండాలనేది ప్రభువైన యేసు క్రీస్తు మనకి చెప్తూ ఉన్నాడు. మన జీవితం ఎలాగుండాలి, మన బ్రతుకు ఎలాగుండాలి, మనం ఎలాగా దేవుని వాక్యమును అనుసరించి ఈ భూమి మీద ఉండాలి, ఈ లోకములో మనం సాక్షులుగా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు దేవుని బిడ్డలకి దేవుని రాజ్యములో ద క్యారెక్టర్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ఉన్న పౌరత్వం కలిగిన మనకి ఎలాంటి గుణలక్షణాలు ఉండాలనేది మనం ధ్యానం చేద్దాం. ఎలాగుండాలి, మనమంతా ఎలాగుండాలి, మనం ఎలాగ ఆశీర్వదింపబడతాం, లోకానికి ఉప్పై ఉండాలి. ఈ ఆఖరి మాటలు యేసు ప్రభు మనకి చెప్పేటప్పుడు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 12 వచనాల్లో మనం చూద్దాం. ఏమంటున్నాడంటే నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎలాగనిపిస్తూ ఉన్నదండి ఈ లోకములో చూస్తూ ఉన్నట్లయితే ఈ దినాల్లో నీతి నిమిత్తమై అనేక మంది మనం హింసించబడుతూ ఉన్నారు. ఎలాంటి హింసలు అనేది భయంకరమైన హింసలు. సంఘానికి రావనే మాట బైబిల్లో దేవుని వాక్యములో ఎక్కడా లేదు. ఆదిమ నుంచి కూడా సంఘం అనేది హింసించబడి ఉన్నది. కానీ ఈ లోకానికి అపవాదికి మటుకు జయం అనేది రానే రాదు. ఎందుకంటే దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది కదా, ఈ బండ మీద నేను సంఘం అనేది కట్టబడి ఉంటుంది. ఆ కట్టబడిన ఆలయం మీద ఎవరు కూడా ఏది కూడా చేయలేరు. ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగైన్స్ట్ ఇట్. దేవుడు తాళపు చెవులు అనేది మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని పేరట ఎవరైతే కానీ హింసించబడతారో, దేవుని పని చేస్తా హింసించబడతారో, అనేకమైన విషయాల్లో మనం హింసించబడుతూ ఉన్నాం. హింసించబడినా కానీ అది ఒక ధన్యతే, పరలోక రాజ్యం వారిదని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 11, 12 వచనాలు చూడండి దయచేసి. ఆ నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధములు ఆడినా గాని, చెడు మాటలు పలికినా గాని మీరు ధన్యులవుతూ ఉంటారు. దేవుని బిడ్డలకు ఉండాల్సిన గుణ లక్షణాలు ఎలాంటి? పరలోక రాజ్యం పౌరత్వం అనేది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ పరలోక రాజ్యములో పౌరత్వము కలిగిన వారు వాళ్ళ గుణ లక్షణాలు ఎలాగుండాలనేది దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు దీని గురించి చెప్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క మనుష్యుడికి, ఈ మానవుడికి, దేవుని నమ్ముకున్న వారికి, పరిశుద్ధాత్మ పొందిన వారికి
దేవుని వాక్యము కలిగిన వారు, దేవుని రాజ్యములో నివసిస్తూ ఉన్నవారు, వారి యొక్క గుణ లక్షణాలు ఎలా ఉండాలంటే, ఎలాంటి సమస్య వచ్చినా కానీ, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టములు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ మీరు ధన్యులే. అయ్యో వీళ్ళు నన్ను ఇలాగ అంటున్నారే, నేను వీళ్ళు ఇన్ని నిందలు పడాలా, ఇన్ని బాధలు పడాలా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇట్ ఈస్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ యూ. అందునిమిత్తమై ఊరికినే మనకి ఎవరైనా నిందలేస్తే అని కాదు, నువ్వు కొరకు ఎన్ని చేసినా కానీ అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. అది దేవుని రాజ్యములో అది నీతిగా నీ కొరకు ఎంచబడుతూ ఉంటుంది. అది పరలోక రాజ్యములో నువ్వు ధన్యుడివే అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ లోకములో మనం ఎలాగుండాలి అనేది ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకములో మనం ఎలాగుండాలి, మనం ఏమి చేయాలి, ఈ లోకములో దేవుని రాజ్యముని ప్రకటించడానికి, దేవుని రాజ్యముని ఘనపరచడానికి, దేవుని రాజ్యముని చూపించడానికి దేవుని బిడ్డలైన మనం ఎలాగుండాలి అనేది ఈ వాక్యములో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన అన్న మాట, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. ఈ లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారని 5వ అధ్యాయంలో మనం 13వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉప్పుకున్న గుణ లక్షణాలు ఎలాంటి చూడండి, గమనించండి. ఈ ఉప్పు అనేది చాలా తీసేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. కొట్లో సాయంత్రానికి అన్ని కొట్లో బయట వేసిన సరుకులన్నీ కూడా లోన పెడతారు. కానీ ఈ ఉప్పును వచ్చేలేకే, ఉప్పు బస్తా వచ్చేలేకే బయటే ఉంచుతారు. ఎందుకంటే ఎవరు తీసుకెళ్తారులే ఈ ఉప్పు బస్తానని. ఈ ఉప్పు బస్తాని ఎవరు తీసుకెళ్తారని ఆ కొట్లో ఏం చేస్తారు, ఇప్పుడు వచ్చినాయిలేండి సూపర్ మార్కెట్లని, అయ్యని ఇవన్నీ అంత ప్యాకింగ్ అనేది వచ్చేసినాయి. కానీ ఒకప్పుడు మేము కొట్లోకి వెళ్ళి ఉప్పు కొనాలంటే ఓ ప్యాకెట్లో పొట్లం కట్టి ఇచ్చేవాళ్ళు. కళ్ళుప్పు అనేది అది బయటే పెడతారు. ఆ ఉప్పు అనేది లోన పెట్టరు. ఆ బస్తా అనేది, ఉప్పు బస్తా అనేది దాన్ని ఎంతగానో అల్పముగా చీప్గా చూస్తూ ఉంటారు. కానీ అది లేనిది ఏది కూడా జరగదు. కూరలో వేసుకోవాలన్నా కానీ ఆ ఉప్పు వేస్తేనే దానికి వచ్చే రుచి అనేది వేరు. అలాగే ఈ లోకములో కూడా మనం ఎలాగుండాలంటే, లోకములో మనము ఒక ఫ్లేవర్ తెచ్చే వాళ్ళముగా, ఈ ఉప్పు అనేది దాని యొక్క సారం అనేది పోతే ఎందుకు పనికొస్తుంది? మనుషులు కాళ్ళ కిందేసి తొక్కటానికి తప్పితే మరి దేనికి పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు. ఈ ఉప్పు అనేది చాలా అవసరం. కానీ దీనికి ఉన్న గుణలక్షణాలు ఎలాంటి అంటే, అది వాడితేనే కానీ అన్నీ వేసిన తర్వాత ఎంత మంచి భోజనమన్నా వంటలన్నా మీరు చేయండి, కానీ ఉప్పు అనేది కొద్దిగా వేయాలి. వేస్తేనే దానికి రుచి అనేది వస్తూ ఉంటుంది. ఈ ఉప్పు ఈ దినాల్లో మనం చూసినట్లయితే అనేక రకాలుగా వచ్చేసినాయి. ఆరోగ్యం కాపాడుకోవాలని సాల్ట్ అనేది, ఉప్పు అనేది, లైట్ సాల్ట్ అనేది వాడుతున్నాం, లేకపోతే రెడ్ సాల్ట్ అనేది, రాక్ సాల్ట్ అని అనేకమైన రకరకాలైన ఉప్పులు వాడుతూ ఉన్నాం. కానీ ఒకటే ఒక ఉప్పు, అది ఎన్ని రకాలుగా నువ్వు పేర్లు మార్చినా కానీ, ఎంత లైట్ అని స్ట్రాంగ్ అన్నా కానీ, కళ్ళు ఉప్పు అయినా కానీ, లేకపోతే లైట్ ఉప్పు అయినా, ఏదైనా కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా కానీ దానికి చివరికి దాని పేరు ఏంటంటే ఉప్పే. చివరికి దాని పేరు సాల్ట్. ఈ యొక్క ఉప్పుకు ఉండాల్సిన ఈ గుణలక్షణాలు అనేవి అనేకమైనవి ఉన్నాయి. ఈ ఉప్పు అనేది ఎప్పుడు కూడా సారాంశం అనేది, దాని యొక్క బలం అనేది పోకూడదు. పోతే ఎందుకు పనికొస్తుంది? కాళ్ళ కింద వేసి తొక్కబడటానికి తప్పితే ఎందుకు పనికిరాదని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ఈయన ధన్యతల్లో చెప్తూ ఉన్నాడు. గమనించాలి, ఎందుకు మనకి ఈ ఉప్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీని యొక్క సారాంశం అనేది యోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోబు గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనములో యోబు కూడా దీని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నారంటే 6:6 చదవండి దయచేసి, చూద్దాం అందరము. ఉప్పు లేక ఎవరైనా రుచి లేనిదైనా తిందురా, గ్రుడ్డిలోని తెలుపులో రుచి కలదా? ఉప్పు లేకుండా ఏదైనా జరుగుతుందా? చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో, కెన్ సంథింగ్ దట్ హ్యాస్ నో టేస్ట్ టు ఇట్ బీ ఈటెన్ వితౌట్ సాల్ట్, ఆర్ ఈస్ దేర్ ఎనీ ఫ్లేవర్ ఇన్ ద వైట్ ఆఫ్ ఎన్ ఎగ్? దేవుని వాక్యము చూడండి, యోబు దీని గురించి ఎప్పుడో చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు? ఏదైనా కానీ మనం వండిన ఎడల, ఏదైనా చేసిన ఎడల ఉప్పు అనేది లేకపోతే ఏదన్నా ఉంటుందా అని యోబు ఎప్పుడో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఈ లోకములో ఎలాగుండాలి? ఈ లోకములో ఎలాగ మనం ఉప్పులాగా ఉండాలి? ఈ ఫ్లేవర్ అనేది, లేకపోతే ఈ రుచి అనేది మనం ఎలాగ తీసుకురావాలనేది చాలా ప్రాముఖ్యంగా ఉన్నది, మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు. ఆయన కృపను చూపించాడు, ఆయన దయను చూపించాడు, ఆయన ప్రేమను మనకి చూపించాడు.
ఆయన కనికరమును మనం చూపించాడు. అలాంటి కలిగిన వారము ఈ లోకములో మనం ఎలాగ ఉండాలి? ఈ లోకములో మనం ఉప్పై ఉండాలంటే మనం సాక్ష్య బిడ్డలుగా నిలబడి ఉండాలి. దేవునికి మహిమార్థకరమైన జీవితాలు మనం జీవించాలి. ఈ లోకములో సంఘం అనేది లేకపోతే, ఈ లోకములో దేవుని బిడ్డలు అనేది లేకపోతే, సార్వత్రిక సంఘం అనేది లేకపోతే అనేకమైన విషయాలు వెనకబడిపోయి ఉంటాయి. ప్రార్థన చేసే వాళ్ళు ఒక్కళ్ళు చాలు. ప్రార్థన వాక్యమును చేసా, ఆ ఒక్కళ్ళు నేను కాదులేండి, ఎవరో ఉన్నారులేండి అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్నే ఎన్నుకుంటున్నాడు. దేవుడు నీతోనే ఈ వాక్యం మాట్లాడుతున్నాడు. ఈ దినమున ఈ వాక్యము ఎందు నిమిత్తము చెప్తున్నానంటే అది నీ కొరకే. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో నువ్వు సాక్ష్యముగా ఉండాలి. జీవము కలిగిన దేవుడిని నువ్వు స్తుతి ఆరాధన చేయాలి. జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు స్తుతి ఆరాధన చేసినప్పుడు ఈ లోకములో ఉన్నవారు వారందరూ కూడా చూస్తూ ఉంటారు. నువ్వు ఒక సాక్ష్యముగా ఉండిపోతూ ఉంటావు, ఒక సాక్షి బిడ్డగా ఉంటావు. అనేక సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం నేను ఒక అతనితో షాపింగ్ అనేది వెళ్ళినప్పుడు మా గ్రాడ్యుయేషన్ అనేది జరుగుతూ ఉన్నది. అందరిని కూడా అక్కడ బ్లాక్ సూట్ వేసుకొని రమ్మన్నారు. ఆ దినంలో ఆ గ్రాడ్యుయేషన్ టైంలో నాకు అన్ని రంగుల సూట్లు, ఒక బ్లూ కలర్ది అన్నీ ఉన్నాయి, కానీ ఒక బ్లాక్ కలర్ సూట్ అనేది నాకు లేదు. అలాంటి సమయంలో అతను నన్ను తెలియకుండానే, నాకు చెప్పకుండానే నన్ను ఒక షాపింగ్కి తీసుకెళ్ళినప్పుడు నేను ఎందుకో అనుకొని అతనితో పాటు వెళ్ళాను. నా ఫ్రెండ్, నా స్నేహితుడితో పాటు వెళ్ళిన తర్వాత నాకు సరిపడే ఆ సూట్ అనేది, బ్లాక్ సూట్ అనేది, రెడీమేడ్ సూట్ అనేది ఆయన నాకు కొనియటం అనేది జరిగింది. ఎమ్మటే నా హృదయంలో ఒక సంతోషం అనేదితో పాటు దేవానికి స్తోత్రమయ్యా, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఆ షాపింగ్ మాల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇదే అని చెప్పేసి అది కాదు ఆలోచన రాలా. మొట్టమొదటిగా వచ్చింది ఏంటంటే దేవుడు చేసిన మేలుకి దేవుడు హృదయం ఎరిగినవాడు, దేవుడు హృదయం తెలుసుకున్నవాడు. ఎమ్మటే నా చేతులు పైకి వెళ్ళిపోయి దేవానికి వందనాలయ్యా అని స్తుతించడం మొదలుపెట్టాను. దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా కానీ దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. దేవుడు అనేకమైన మేలు అద్భుతాలు నీ జీవితంలో జరిగించాడు. దేవునికి కృతజ్ఞత స్తుతులకు ఆరాధన అనేది నువ్వు చేస్తూ ఉన్నావా? ఈ లోకములో నువ్వు ఉప్పై ఉన్నావని ప్రభువైన యేసు చెప్తూ ఉన్నాడు. అక్కడ జనసమూహం అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ వింటూ ఉన్నారు. ఈ వాక్యం అనేది వింటూ ఉండగా వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గమనించండి దయచేసి, అబ్రహాము దేవునితో ఎలాగ సంబోధిస్తూ ఉన్నాడు, ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడండి. ఆదికాండం 18వ అధ్యాయంకి రండి దయచేసి. టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 18, 20వ వచనము నుంచి 32 వచనాల వరకు మనం చూస్తూ ఉంటే అబ్రహాం యొక్క కాన్వర్జేషన్ దేవునితో ఎలాగుందనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18 నుంచి 20 నుంచి 32 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము దేవునితో ఒక సంభాషణ అనేది చేస్తూ ఉన్నాడు. ఏమని సంభాషణ అనేది చేస్తున్నట్లయితే, and the Lord said, the outcry of the sin of Sodom and Gomorrah is indeed great. సొదొమ గొమొర్రాలో ఉన్న పాపం అనేది విస్తారముగా ఉన్నది. and the sin is exceedingly grave. I will go down now and see whether they have acted as the outcry which has come to me, and if not, I will know. 22వ వచనము, now the men, angelic beings, turned away from there and went towards Sodom, but Abraham remained standing before the Lord. అబ్రహాము అక్కడే నిలబడిపోయి ఉన్నాడు, దేవుని సముఖంలో నిలబడిపోయి ఉన్నాడు. Abraham approached the Lord and said, will you really sweep away the righteous? అయ్యా నీతిమంతులందరినీ తీసేస్తావా? those who do not right, అయ్యా తప్పు చేసే వాళ్ళందరినీ తీసివేస్తావా అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాం. ఈ వాక్యాలన్నీ మనం చదువుతూ ఉన్నట్లయితే ఎంతగానో మనకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. ఇక్కడ 24వ వచనంలో, సపోజ్ there are 50 righteous people within the city, will you really sweep it away, not spare it for the sake of the 50 righteous who are in it? 50 మంది ఉంటే, 50 మంది నీతిమంతులు ఉన్నా కానీ నువ్వు తీసేస్తావా? నీతిమంతుడు ఒక్కడు కూడా కనపట్టలేదే, ఎవడు నీతి కలిగిన వాడు? అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడు. 50 నుంచి వచ్చేసాడు,
26వ వచనంలోకి వచ్చినట్లయితే, సో ద లార్డ్ సెడ్, ఇఫ్ ఐ ఫైండ్ విత్ ఇన్ ద సిటీ ఆఫ్ Sodom 50 righteous people, then I will spare the entire place for thy sake. 50 మంది నీతిమంతులు గాని దొరికితే ఈ పట్టణాన్ని మొత్తాన్ని నేను కాపాడుతానంటున్నాడు. దేవుడు సొడొమ్ గొమొరాని ఆయన తీసివేయటానికి వచ్చేసాడు. కానీ అబ్రహాము దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా 50 మంది నీతిమంతులు ఉన్నా కానీ ఉంచవా, 50 మందినైనా కానీ అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈ అన్ని చదువుకుంటూ వస్తూ ఉంటే 30వ వచనముకు రండి దయచేసి. And then Abraham said to him, oh, may the Lord not be angry, and I will speak. Suppose 30 righteous people are found there. And he said, I will not do it. I will find. 30 మందికి వచ్చేసాడు. 50 నుంచి 30కి వచ్చేసాడు. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు 20కి వచ్చేసాడు. అబ్రహాము దిగజారి ఆఖరికి 10 మంది దగ్గరికి వచ్చాడు. 10 మంది దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఒక్కళ్ళైనా దొరుకుతారా, ఒక్కళ్ళైనా కనపడతారా అని వెతుకుతూ ఉన్నాడు దేవుడు. ఎవరు ఆ నీతిమంతులు దొరుకుతారు, ఎవరు దేవుని దగ్గర కనిపిస్తూ ఉంటారు, ఎవరు నీతి కలిగిన వారు ఉంటారు. మాదేముందులేండి, మేము రక్షణ పొందాం, పరలోక రాజ్యానికి వెళుతూ ఉన్నాం, మారు మనసు పొందాను, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఉన్నాను, ఇంతవరకు నాకు చాలే, పరలోక రాజ్యానికి నాకు టికెట్ ఉంటే చాలే అనుకుంటూ ఉన్నారు. టికెట్ మాత్రం అనేది చాలదు నీకు సహోదరుడా, సహోదరి. నీవు భూలోకములో ఎలాగ దేవుని కొరకు జీవిస్తూ ఉన్నావు, దేవునికి సాక్షి బిడ్డగా ఉన్నావా, దేవునికి నీతిగా బతుకుతూ ఉన్నావా, ఈ లోకములో నువ్వు ఉప్పై ఉన్నావని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. నీ జీవితంలో దేవునికి మహిమార్థకరమైన జీవితం అనేది నువ్వు జీవించాలని దేవుని వాక్యం అనేది మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఉప్పుకుండాల్సిన సారాంశం అనేది ఎప్పుడు కూడా పోదు. అది ఎంతకాలమైనా నిలబడుతూ ఉంటుంది. ఎంత మంచి భోజనం మనం చూసినా కానీ వండినా కానీ కొద్దిగా రుచి చూసేటప్పుడు అనుకుంటాం, అయ్యో ఉప్పు తక్కువైంది అంటాం, లేకపోతే ఉప్పు ఎక్కువైంది అంటాం. ఆ రుచినిచ్చేది ఉప్పే. ఉప్పు చాలకపోతే ఎమ్మటే కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. అలాగే ఈ లోకంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రభు యేసు చెప్తూ ఉన్నాడు, ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావని దేవుని వాక్యం అనేది మనకి తేటగా మనకి తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఉప్పుని మొట్టమొదటిగా తీసేటప్పుడు ఆ సముద్రంలో నుంచి కానీ ఆ ఉప్పులో నుంచి ఎలాగ తీస్తూ ఉంటారనేది కొన్ని వీడియోలు అనేది మనం చూస్తే మనం గమనించవచ్చు. ఉప్పుకు తెల్లగా మనకి సూపర్ మార్కెట్లో కనిపించేటప్పుడు ప్యాకెట్లో కనిపించినట్టు అంత తెల్లగా ఏమి ఉండదు. ఆ ఉప్పు అనేది ఎలాగుంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ ఉప్పు ఎలా కనిపిస్తుంది, కొద్దిగా మట్టి అనేది ఉంటుంది, కొద్దిగా దాన్ని శుభ్రం చేయాలి, ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి, దాన్ని కొద్దిగా శుభ్రం చేయటం అనేది కావాలి. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తులో రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, ఆయన కల్వరి రక్తంతో శుద్ధీకరించబడినప్పుడు కొన్ని దేవునికి ఇష్టం లేని కొన్ని మన జీవితంలో ఉంటూనే ఉంటాయి. అలాంటి అన్నీ కూడా మనం వదిలించుకోవాలి మన జీవితంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం దయచేసి మనం అందరం కూడా గమనిద్దాం. బీ నాట్ డిసీవ్డ్ విత్ ఈవిల్ కమ్యూనికేషన్, కరప్ట్ గుడ్ మేనర్స్. ఎవరితో కూడా నువ్వు మోసపోమాక. లోక సంబంధమైన వాళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకొని లోక సంబంధమైన ఆలోచనలతో లోక సంబంధమైన విషయాలతో నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎక్కడున్నా కానీ ప్రత్యేకంగానే వాళ్ళు కనపరచబడాలి. ఈ దినాన అనేక మంది యవనస్తుల్ని మనం చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళ చెడు సహవాసాలు అనేకమైనవి ఉంటూ ఉన్నాయి. చెడుతనం అనేది ఎంతగానో ఉండిపోతూ ఉన్నది. ఈ చెడుతనం అనేది లోకాశలు అనేది ఒక అయస్కాంతం లాంటిది, లాగేస్తూ ఉంటుంది. చెడు సహవాసాలు కలిగి ఉంటాం. అలాంటి దేవునికి ఇష్టం లేని ఏదైనా కానీ నీ జీవితంలో ఉంటే ఈ దినమే ఈ వాక్యం వింటున్న మీరు యవనస్తులారా దాన్ని అంతటితో ఆపేసుకోను. దేవుని కొరకు మహిమార్థకరమైన జీవితం అనేది నువ్వు జీవించడం అనేది కావాలని దేవుని వాక్యం అనేది మనకి తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి మనం లోకంలో ఒక సాక్షి బిడ్డలుగానే ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. రెండో మాట మనం వచ్చినట్లయితే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు. ఎలాంటి వెలుగై ఉన్నావు? దేవుని యొక్క మహిమని ఇతరులకి కనపరిచేలాగున దేవుని యొక్క మహిమ ఇతరులకి పంచేవాడిగా నువ్వు ఉండాలి.
నాకేముందలండి, నేను దేవుని రక్షణ పొందానండి, నేను ఇంతటితో ఆపుకుంటానండి, ఇంతటితో చాలండి, నా వరకు నేను రక్షణ పొందానండి, పర్వాలేదు అని నువ్వు అనుకుంటే చాలదు. దేవుని కొరకు నువ్వు ప్రకాశించేవాడిగా ఉండాలి. దేవుని కొరకు మహిమార్థకరంగా జీవితమును జీవించాలి, ప్రకాశించాలి. ఈ యొక్క రక్షణ కలిగిన మనము, దేవుని సువార్త కలిగిన మనము, దేవుని సహవాసము కలిగిన మనము, ఆయన రక్తము ద్వారా కడగబడిన నీవు నేను, ఈ సంతోషం అనేది ఉప్పొంగుచు దేవుని యొక్క మహిమ అనేది నీ మీద ప్రకాశిస్తూ ఇతరులకి ఒక మాదిరికరమైన జీవితం జీవించడమే కాకుండా దేవునికి వెలుగ్గా నువ్వు జీవిస్తూ ఉండాలి. మారు మనసు పొందిన వారు ఎక్కడ ఉన్నా కానీ మనం తెలుసుకోవచ్చు. వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క మాటలు, వాళ్ళ యొక్క నడవడిక ద్వారా, లేకపోతే వారి యొక్క ముఖంలో ఉన్న కాంతి, లేకపోతే వారి దేవుని యొక్క మహిమ అనేది వాళ్ళలో ఉండటం అనేది. దేవుని బిడ్డలు లోకములో ప్రకాశిస్తూనే ఉండాలి. లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎవరైనా కానీ వెలుగును పెట్టుకొని ఒక దీపం వెలిగించి దాన్ని మంచం కింద పెడతారా? ఎలాగ పెడతారు? అది కొండ మీద పట్టణం వలె ఒక వెలుగు కనిపించేది. ఇంట్లో దీపం వెలిగిస్తే ఎక్కడ పెడతామండి? అంత కాంతి వచ్చేటట్టుగా మనం పెడుతూ ఉంటాం. అదే మన జీవితంలో కూడా మనం కూడా ప్రభువుని కలిగిన మనము ఇతరులకి మనం ప్రకాశించేలాగా, ఇతరులకి కనపరిచేలాగా, దేవునికి మహిమార్థకరంగా మన జీవితం మనం జీవిస్తూ ఉండాలి. అదే ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చీకటి అంధకారమైన లోకములో నువ్వు ప్రకాశించేవాడిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, డూ ఆల్ థింగ్స్ వితౌట్ మర్మరింగ్ అండ్ డిస్ప్యూటింగ్, that ye may be blameless and harmless, the sons of God without rebuke, in the midst of a crooked and perverse nation, among whom he shine as light in the world. ఈ యొక్క మనము చేసే ప్రతి పని కూడా, ఏది కూడా మర్మరింగ్ అంటే గొనుగుతూ సొనుగుతూ మనం చేయకూడదు. దేవుని పని ఎప్పుడు కూడా గొనుగుతూ సొనుగుతూ చేయకూడదు. అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఎప్పుడు కూడా దేవుని పని మనం ఎలాగ చేయాలంటే దేవునికి మహిమార్థకరంగా ఉండాలి. ఈ అంధకారమైన లోకములో దేవునికి వెలిగిచ్చే బిడ్డగాను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వెలిగిచ్చే బిడ్డగా ఉండాలి. లోకమంతా ఒక పక్క వెళుతూ ఉంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు వాళ్ళ దారే వేరుగా ఉంటుంది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గము జీవమని. ఐ యామ్ ద వే, ద ట్రూత్. సత్యము నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంటున్నాడు. ఆయనే మార్గముగా ఉండాలి, ఆయనే మనకి జీవముగా ఉండాలి, ఆయనే మనకి సత్యముగా ఉండాలి. ఈ లోకములో మనం ప్రకాశించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నిజమైన వెలుగు ఎవరంటే, యోహాన్ రాస్తూ ఉన్నాడు 8వ అధ్యాయం 12వ వచనములో, ఆయనే నిజమైన వెలుగు. కానీ మనకి వెలుగు మనం దేవుని బిడ్డలైన మనము, దేవుని నమ్ముకున్న వారు మనం ప్రకాశిస్తూ ఉండాలి. ఈ లోకంలో ప్రకాశించే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రకాశించే వారు ఎలాగుండాలి? అయ్యవండి, నేను ఇక్కడ ఉండి ప్రకాశిస్తూ ఉంటానులేండి, పర్వాలేదులేండి. నీ వెలుగు అనేది ప్రతిది కూడా ఘనపరచబడాలి, దేవుని స్తుతించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని బిడ్డగా సాక్ష్యంగా నువ్వు నిలబడిపోవాలి. ఎలాగుండాలంటే సాక్ష్యం అనేది ఎక్కడున్నా కానీ ఒక మార్పు అనేది నీలో ఉండాలి, ఒక మార్పు అనేది నీలో రావాలి. అయ్యా, నేను మారు మనసు పొంది 20 సంవత్సరాలు అవుతుంది అయ్యా, నాకు పర్వాలేదు, నేను పర్వాలేదు అనుకుంటే కాదు. నువ్వు 20 సంవత్సరాలు ఏం చేసావు దేవుని కొరకు ఏం ప్రకాశించావు, దేవుని కొరకు ఎలాగ నిలబడ్డావు, దేవుని కొరకు ఏమైనా సాక్షి బిడ్డగా ఉన్నావా, ఈ లోకంలో వెలుగై ఉన్నావా, నువ్వు ఎలాగ జరిగిస్తూ ఉన్నావు, నీ జీవితాన్ని దేవునికి మహిమార్థకరంగా ఎలాగ ఉంచావు. ఎంతో సంతోషకరమైన విషయం చూస్తూ ఉన్నట్లయితే అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. యవనస్తులు టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ అక్కడిక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, సోషల్ మీడియాలో కానీ దేవుని కొరకు మహిమార్థకరంగా పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని కొరకు మహిమార్థకరంగా ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుని కొరకు దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎంతో సంతోషకరమైన విషయం అవి చూస్తూ ఉంటే, దేవుని కొరకు ఎప్పుడు కూడా ప్రకాశించేవాడిగా సాక్షి బిడ్డగా నువ్వు నిలబడిపోతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకములో నువ్వు దేవునికి సాక్ష్యముగా ఉండాలి. ఈ లోకములో నువ్వు ఎలాగుండాలంటే ఒక ఉప్పై ఉండాలి. పోయిన పునరుద్ధాన దినం మనం ఏం మాట్లాడుకున్నాం? సంఘానికి అధికారం ఉన్నది. ఈ అధికారం కలిగిన మనం దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా నిలబడిపోవాలి.
ఎప్పుడైనా కానీ ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నట్లయితే అనేకమైన వర్తమానాలు, అనేకమైన వాక్యాలు మనం చూస్తూ ఉండొచ్చు. ఈ వాక్యం బైబిల్ మొత్తం చదువుతున్నవా అని అనేకమైన అంశాలు మనం చూస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ధన్యతల గురించి మాట్లాడేటప్పుడు అనేకమైన ధన్యతలు 5వ అధ్యాయం మత్తయి సువార్తలు మనం చదువుతూ ఉన్నాం. పరలోక రాజ్య నివాసులు, ఆ పరలోక రాజ్యం పౌరత్వం కలిగి ఉన్నవారు ఎలాగుండాలంటే, మీరు హింసించబడినా కానీ, మీ మీద నిందలు వేసినా కానీ దేవుని కొరకు నువ్వు సాక్షి బిడ్డగానే ఉండాలి, నిలబడుతూ ఉండాలి. ఆదిమ సంఘములో మనం చూసినట్లయితే వాళ్ళు ఎంతగానో సాక్ష్యముగా నిలబడి ఉన్నారు. ఈ దినాన మనం చూసినట్లయితే ఏదైనా చిన్న సమస్య రాగానే, ఏదైనా చిన్న ఇబ్బంది కలగగానే ఏమంటున్నాం, దేవుడు నన్ను వదిలేశాడా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా, దేవుడు నాకు దూరంగా ఉన్నాడా అని నువ్వు అనుకుంటున్నావు. గాడ్ ఈజ్ ఎవర్ నియర్ యూ. దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గరలోనే ఉన్నాడు, ఆయన నీ సమీపంలోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సమీపంలోనే ఉన్నాడు దేవుడు. ఎప్పుడు కూడా నీ ప్రార్థన ఆలకించే దేవుడుగానే ఉన్నాడు. దేవుని కొరకు స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈ దినాన నువ్వు మాకేం చెప్తున్నావంటే ఇదే నేను చెప్పేది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదివినట్లుగానే ఈ లోకములో 13వ వచనములో ఈ లోకములో నువ్వు ఉప్పై ఉన్నావు. తర్వాత అంటున్నాడు, ఈ లోకములో నువ్వు వెలుగై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంధకారమైన లోకం ఇది, పాపంతో నింపబడిన లోకం. అనేకమైన ఘోర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ దినాన పేపర్లో చూసినట్లయితే, లేకపోతే టీవీ వార్తల్లో విన్నట్లయితే, తమిళనాడులో ఇద్దరు పోలీసులు ఇద్దరిని చంపినట్లుగా, అది పోలీసులు ఇద్దరు కొట్టినట్లుగా, ఒక తండ్రి కొడుకుని కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు కొట్టిన దారు వల్ల వీళ్ళు మరణించారని చెప్పేసి వార్తల్లో చెప్తూ ఉన్నారు. ఆ వార్తల్లో చెప్తూ ఉన్నారు. ఎంతో ఘోరమైన విషయం అది. ఎంతో ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు తీసేసుకుంటూ ఉన్నారు. అనేక మంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి సమయం రాకముందే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో మారు మనసు పొందిన నీవు దేవుని కొరకు సాక్షిగా నిలబడు. ఈ లోకానికి నువ్వు వెలుగై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైన మాటలు. ఈ ధన్యతల గురించి మనం చదువుతూ ఉంటే ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇది ప్రభువైన యేసు నోటి మాటలు ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. నా బైబిల్లో చూస్తే ఇది రెడ్ మార్క్లో ఉన్నది. ప్రభు మాట్లాడిన మాటలు రెడ్ ప్రింట్లో ఉన్నది. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ లోకములో సాక్షి బిడ్డగా నిలబడు. ఈ లోకములో నువ్వు ప్రకాశించు. ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు. ద ఫ్లేవర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ యూ. నువ్వు నిలబడి ఉండాలి దేవుని కొరకు సాక్షి బిడ్డగా ఉండాలి. అనేక మంది చెప్తూ ఉన్నారు, నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను. చాలామంది అంటున్నారు 2020 అనేది మా క్యాలెండర్లో లేదండి, ఎన్నో ఘోరమైన విషయాలు జరిగినాయండి, మేము ఎలాగా ఈ రోజులు మంచి రోజులు కాదని. ఎ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇస్ క్రియేటెడ్ బై గాడ్. ఇదే దినం ప్రభు చేసే దినం. మనం ఉత్సాహించి స్తుతిద్దామని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. దేవుడు ఈ దినాన్ని ఎందుకు ఏర్పరిచాడంటే, ఇంక నువ్వు దేవుని సన్నిధానంలో దగ్గరికి వస్తావని, ఇంక నువ్వు దేవుని కొరకు నువ్వు మహిమార్థకరంగా జీవిస్తావని, ఇంక నువ్వు దేవుని కొరకు నువ్వు ప్రకాశిస్తూ ఉంటావని ఈ లోకములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని కలిగిన వారు మనము సంతోషముగా ప్రకాశించే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు. సమస్యలను బట్టి నిరుత్సాహపడకూడదు. వచ్చే ఇబ్బందులను బట్టి నిరుత్సాహపడకూడదు. ఎప్పుడు కూడా దేవుని కొరకు మహిమార్థకరంగా ప్రకాశిస్తూనే ఉండాలి. యు ఆర్ ద లైట్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని కొరకు నువ్వు వెలుగై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా సాక్ష్యం నాకేనండి, నేను ఉంచుకుంటానండి, నేను దాచిపెట్టుకుంటానండి. నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకో, ఇతరులతో చెప్పు. దేవుని సువార్తను ఇతరులతో చెప్పు. దేవుని కొరకు మహిమార్థకరంగా జీవించు. దేవుని మహిమార్థకరంగా నేను విషయాలు చెప్తూ ఉన్నాను. అనేక సార్లు దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు అనేకమైన గ్రామాల్లోకి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాను. అనేక చోట్లకి నేను వెళ్ళాను. అనేకమైన పాస్టర్స్ కాన్ఫరెన్స్లు జరిగించాం. అనేక మంది క్రూసైడ్లు అనేది జరిగించాం. అనేకమైన మీటింగులు జరిగించి ఉన్నాం. ఇవన్నిట్లో కూడా ఏంటంటే దేవుని సువార్త ప్రకటించబడాలని, దేవుని కొరకు ప్రకాశించబడాలని, దేవుని నామం మహింపరచబడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవునికి మహిమార్థకరంగానే ఉండాలి. ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు. ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు.
అందు నిమిత్తమై దేవునికి మహిమార్థకరమైన జీవితాలు మీరు జీవిస్తారని నేను నమ్ముచూ ఉన్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా ఈ మాటను మీరు గమనించండి. ఈ దినము నుండి దేవుని కొరకు ఒక సాక్షి బిడ్డగా జీవించు, దేవుని కొరకు మహిమార్థకరంగా జీవించు, దేవుని కొరకు ప్రకాశించు. అవును, ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనం ఓర్చుకోలేం. ఎమ్మటే మనలో కోపం అనేది రగులుకుంటూ వస్తూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా చెడుగా మాట్లాడితే ఒప్పుకోలేం. ఎవరైనా ఏదైనా అంటే మనం ఒప్పుకోలేం. ఈ కోపం అనేది మనలో ఉండిపోయి ఉన్నది. మానవుడి యొక్క నైజం, స్వభావం. ఎవరైనా ఏదైనా అంటే ఎమ్మటే కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము పౌరత్వము కలిగిన మీరు, నేను ఇలాంటి గుణలక్షణాలు మనం కలిగి ఉండకూడదు. దేవుని కొరకు సాక్షి బిడ్డగానే నిలబడుతూ ఉండాలి. అవును, ఎక్కడ చెప్పిందండి బైబిల్లో? అనేక మంది దేవుని నమ్ముకుంటే హింసలు ఉండవు, దేవుని నమ్ముకుంటే అంతా ప్రశాంతంగానే ఉంటుంది, అన్నీ సమృద్ధిగానే ఉంటాయి. వాస్తవమే, అన్నీ సమృద్ధిగానే ఉంటాయి. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త, అద్భుత కార్యములు చేసే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎన్ని అద్భుతాలైన చేయగలిగిన దేవుడు. కానీ ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వారికి, సాక్షి బిడ్డలుగా నిలబడిన వారికి హింసలనేవి ఉంటాయి. కానీ నిమిత్తమై మన సాక్ష్యములో మనం సన్నగిల్లిపోకూడదు. దేవుని కొరకు స్థిరమైన పునాదిగా నిలబడిపోతూ ఉండాలి. ఈ లోకంలో ఒక సాక్షి బిడ్డగా ఉండిపోతూ ఉండాలి. అప్పుడే దేవునికి మహిమార్థకరంగా మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆలోచనలు వదిలేసేయండి, ఈ లోక సంబంధమైన ఆశలు వదిలేసేయండి. దేవుని కొరకు మహిమార్థకరమైన జీవితముని మీరు జీవిస్తారని నేను ఆశిస్తూ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన దేవా, కృప కలిగిన రాజా, ఈ వాక్యమును మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ వాక్యం వింటూ ఉండగా మీరు నాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభా. నాయన, నీతిమంతుడిగా ప్రభా అబ్రహాము ఎంతగానో మీతో ప్రార్థనపడి ఉన్నారు. ఒక్కడైనా నీతిమంతుడు ఉంటారా? 10 మంది అయినా ఉంటారా? ఒక 50 మంది ఉన్నా కానీ సొదొమ గొమొర్రాని నువ్వు తీసేవేవా అని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభా. నాయన, నీతిమంతులు అనేక మంది ఈ లోకములో, భూలోకములో మేము ఉన్నాం ప్రభా. నాయన, ఈ లోకాన్ని ప్రభా నాయన మీరు కాపాడండి ప్రభా. నాయన, మీ కల్వరి రక్తముతో భారతదేశముని కడగమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీకు స్తోత్రం. వాష్ ఇండియా విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్ ఓ గాడ్. హల్లెలూయా. ప్రభా నాయన, మీరు ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. ఈ లోకములో మేము సాక్షులుగా ఉండేలాగున, ఈ లోకములో మేము ప్రకాశించేలాగున, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా కానీ ప్రభా నాయన మీ కొరకు మేము సాక్షి బిడ్డలుగా నిలబడాలి ప్రభా నాయన. అందునిమిత్తమై మీరు మాకు సహాయం చేయండి ప్రభా నాయన. ప్రతి ఒక్క విషయంలో మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావం కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, నా జీవితం నీకు మహిమార్థకరంగా ఉండాలి, నా బ్రతుకు నీకు మహిమార్థకరంగా ఉండాలి, నా నడవడిక నీకు మహిమార్థకరంగా ఉండాలి ప్రభా నాయన. ఈ లోకంలో ప్రభా నాయన మీ సాక్షిగా నేను నిలబడుతూ, ఈ లోకానికి నేను ఉప్పయ్యుండి, ఈ లోకానికి నేను వెలుగయ్యుండి, మీ మహిమతో నేను ప్రకాశించేవాడిగా నన్ను చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. కుటుంబాలన్నీ కూడా నాయన మీ కృపలో నిలబెట్టుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. కల్వరిలో కాచిన రక్తము ప్రతి ఒక్కరి మీద ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించి, దీవించి నడిపించమని, యేసు కృపలో నిలబెట్టుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ కూడా ఎంతగానో ప్రోత్సహించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇలాగే ప్రతి పునరుద్ధానం అనే దినం అనేది మీకు సువార్త అనేది అందించబడుతుంది. దేవుని వాక్యం అనేది ఎప్పుడు మనకి ఈ యొక్క పరిస్థితులన్నీ, ప్రభావాలన్నీ కూడా, పరిస్థితి ప్రభావాలు, ఈ యొక్క వైరస్ విషయంలో మనం అందరం కూడా చర్చిని ఆపేసి ఉన్నాం. చర్చ్ బిల్డింగ్లో గ్యాదర్ అవ్వటం అనేది ఇది ఎప్పుడైతే మనకి ఫ్రీ అవుతుందో త్వరలోనే మీ అందరితో పాటు ఈ చర్చిలో కలవాలని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. అనేక చోట్ల చర్చి జరిగిస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల జరిగించట్లేదు. ఆ చర్చిలో జరిగించినా కానీ కొంతమంది రాకూడదు, కొంతమంది ఇంత వయసు కలిగిన వాళ్ళే రావాలి, ఇంత వయసు కలిగిన వాళ్ళు రాకూడదని అనేకమైన నియమాలు, చట్టాలు అనేవి ఉన్నాయి. కనుక
మనం ఇవన్నీ సమస్యలు ఎందుకని చెప్పేసి కొంతకాలం అనేది ఆపటం అనేది జరిగింది. ప్రతి ఒక్కరితో ఫోన్లో మాట్లాడటం అనేది జరుగుతూ ఉన్నది. మీకు ప్రార్థన చేయటం అనేది అనుదినం అనేది మీరు నమ్మండి, అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు దేవుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని కొరకు ఈ లోకంలో సాక్షి బిడ్డలుగా నిలబడండి. దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ త్రూ అవుట్ దిస్ వీక్ ఇన్ జీసస్ నేమ్. May the grace of our Lord Jesus Christ, love of the Father and leading of the Holy Spirit be with us now and forevermore. Amen. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. Thank you and God bless you.